హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మా యోగా ఫ్రెండ్స్ అందరం కలిసి కైలాసగిరి పిక్నిక్ అయితే వచ్చామండి. మొత్తం 20 మెంబర్స్ ఉంటాం. అందరం కలిసి చిన్న మినీ బస్ వేసుకొని ఇలా పిక్నిక్ అయితే ఈరోజు వచ్చాం. ఇక కైలాసగిరి అంటే పైకి ఉంటుంది కదా, అలా అందరం పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఈరోజు అయితే ఎంత ఎండున్నా మనకి ఎండ అనేది తెలియలేదండి. ఎందుకంటే కైలాసగిరి అంటే పైకి ఉంటుంది, ఇంకా అలాగే పక్కనే బీచ్ ఉంటుంది. ఆ చల్లటి గాలికి అసలు ఈరోజు మాకు ఎండ అనేది తెలియలేదు. అంత బాగా ఎంజాయ్ చేసాం. చల్లటి గాలి, చుట్టుపక్కల గ్రీన్గా, చూడడానికి లొకేషన్ బ్యూటిఫుల్గా ఎంతో బాగుంది. అలాగే అందరం కలిసి కూర్చొని జల్దీ ఫై కూడా ఆడుకున్నాం. చిన్న చిన్న గేమ్స్ ఉంటే గేమ్స్ కూడా అందరం ఆడేసుకున్నాం. తర్వాత మనం ఇక్కడ నిల్చొని చూడడానికి కిందన ఎంతో బాగుందో చూడండి. పక్కన బీచ్, అలాగే ఇటు పక్క అన్ని అపార్ట్మెంట్లు చూసారా. ఇల్లు మొత్తం చిన్న చిన్నగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడడానికి. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. మనకి కైలాసగిరి లొకేషన్ చాలా పెద్దది. మనకి ఎండాకాలం అయినా సరే మనకి ఇక్కడ ఎండ అనేది తెలియదు. అంత చల్లటి గాలి, బీచ్ గాలి మనకి చాలా కూల్గా వస్తుందన్నమాట. అంత ఓపెన్ ప్లేసే కదా, దానివల్ల మా ఫ్రెండ్స్ అందరం అయితే అలా చిన్న చిన్న గేమ్స్, జల్దీ ఫై అన్నీ ఆడుకున్నాం. ఈవినింగ్ టైం వరకు అలా 5 వరకు బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మొత్తం చూడడానికి అయితే 5 అయిపోయింది కదా, మొత్తం చూసేసరికి అలాగా 6:30 అయిపోతుందని అందరం కలిసి అలా కిందకి వచ్చాం. ఇక్కడ చిన్న శివాలయం గుడి కూడా ఉందన్నమాట. ఆ శివాలయంలో ఆ పరమేశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాం. ఎప్పుడు గుడి అండి. అలాగే నడుచుకుంటూ ఇలా వచ్చాం. ఇక్కడ పార్క్ కానివ్వండి, పిల్లలు ఆడుకునేవి కానివ్వండి, అన్నీ ఉన్నాయి. మనం ఈవినింగ్ టైము మనం ఈ కైలాసగిరి ఈవినింగ్ టైం మనం రావడానికి ప్లాన్ చేసుకుంటే కలర్ఫుల్గా ఇక చాలా లైటింగ్తో కలర్ఫుల్గా బాగుంటుందన్నమాట. ఇక కైలాసగిరి అంటే ఆ పార్వతి పరమేశ్వర స్వామి కైలాసగిరి మెయిన్ మనకి ఇదండి. ఇది ఈవినింగ్ టైమే మనం చూడడానికి లొకేషన్ అనేది మనకి బాగుంటుంది. లైటింగ్తో వాటర్ అనేది కానివ్వండి, లైటింగ్ గ్రీన్గా మొత్తం ఇక్కడ 6:30 అయ్యేసరికి మనకి ఇలా ఉందన్నమాట కలర్ఫుల్గా. అందరు వీడియోస్, ఫోటో తీసుకోవడానికి బిజీ అయిపోయారు. ఈ లొకేషన్లో మనం ఏం ఫోటో అనేవి తీసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక ఇక్కడ మేము అందరం కలిపి గ్రూప్ ఫోటో దిగాం. అలాగే ఇక్కడ కూడా మాకు పార్వతీ పరమేశ్వర దర్శనం అయిపోయింది. దండం పెట్టేసుకొని అందరం కలిసి కిందకైతే వచ్చాం. 6 దాటిపోయిందని. ఈ కిందకు వచ్చాక ఇటు సైడ్ కూడా బీచ్ ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళి మొత్తం బీచ్ చూసామండి. మొత్తం చుట్టుపక్కల బీచ్ ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది మన కైలాసగిరి. చూడడానికి లొకేషన్ కానివ్వండి, చల్లటి గాలి కానివ్వండి, చల్లగా చాలా కూల్గా బాగుంది. శంఖం చూసారా ఎంత బాగుందో. ఈ వాటర్ కానివ్వండి, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ మొత్తం. ఇక ఇదంతా అయ్యాక మేమైతే మొత్తం అందరు కిందకు వచ్చాం. అలాగే 6 దాటిపోయిందని చూసారా. బీచ్ మొత్తం చుట్టూ బీచే అండి మనకి. అటు సైడ్ కానివ్వండి, ఇటు సైడ్ కానివ్వండి. ఇది ట్రైన్ వెళ్తుంది కదా, ఆ లొకేషన్ అనమాట. ఇది ట్రైన్ వెళ్ళే లొకేషన్. ఇక మొత్తం అయిపోయాక మాకు బస్సు కూడా వచ్చేసింది. ఇక కిందకు వచ్చా అందరం. మొత్తం మా 20 మెంబర్స్ కూడా కిందకి వచ్చాం. మాకు బస్సు కూడా రెడీగా ఉంది. ఈరోజు మాత్రం మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈరోజు. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా టైం కూడా ఎంత తొందరగా అయిపోయిందో మాకు తెలియదు. అంత బాగుంది ఇక్కడ, చల్లటి గాలి, వాతావరణం. అంతే అండి వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బయట అనమాట. అలా మేము బయటికి వచ్చేటప్పుడు గేటు దగ్గర పువ్వులు కూడా అమ్ముతున్నారు. 2 మూరల మల్లె పువ్వులు 50 రూపాయలు అంట. పువ్వులు కూడా అందరం తీసుకొని ఇక మా బస్సు కూడా రెడీగా ఉంది. అంతే, అందరం బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చాను. అంతే, బాయ్ బాయ్.